ఇవాళ మనం మాట్లాడుకున్నది కొంత వింటానికి కానీ అబ్బా అన్నట్టు ఉన్న టాపిక్, బట్ అందరూ చేసే పనులు. సో ఏ పనిలో డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అదేంటి, ప్రతి వాళ్ళు స్నానం చేసినప్పుడు యూరినేట్ చేయటం కదా కామన్ థింగ్. మన దేశాలనే కాదు, ఏ దేశమైనా మన స్నానం చేయకముందు వెళ్ళి కమోడ్లో యూరినేట్ చేయట్లేదు. సో స్నానం చేస్తా యూరినేట్ చేస్తాం. ఆ యూరినేట్ చేసుకున్నప్పుడు సరిగ్గా వాష్ చేసుకోకపోతే మీలో చాలామందికి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇందుకు ముందు నాకు తెలిసిన వరకు మా తాత ఒక పెద్ద ఆయన ఉండేవారు, మా తాత వాడు ఎల్డర్ బ్రదర్స్ ఒక పెద్ద ఆయన ఉండేవారు. మా మామయ్య వాళ్ళందరితో పాటు కలిసి పెరిగినప్పుడు అప్పుడు చెప్పులు కొనుక్కోవడానికి ఇంత లగ్జరీ బ్రాండ్ ఇదన్నీ ఏమి ఉండేది కాదు. ఇష్టం వచ్చినట్టు అబ్బాయిలు కాబట్టి గందులు వేసుకోవటం, ఆడుకొని వచ్చి కాళ్ళకు దెబ్బ తగిలినప్పుడు ఏం కాదురా దానికి మందులు గిందులు అన్నీ ఎందుకు, దాని మీదే యూరిన్ చేసేసాయి, అదే యాంటీబయాటిక్, అదే ఇది అయిపోతుంది, దెబ్బకు మాని ఊరుకుంటుంది అంటారు. బహుశా కొన్నిసార్లు నిజం అవ్వచ్చు, ఎందుకంటే దానిలో కొన్ని మన సెల్ఫ్ దానిలో కొన్ని బెనిఫిట్ ఉండవచ్చు. కానీ అన్నిసారి అందరికీ అది పనికి వస్తుందా లేదో తెలియదు. సో ఇప్పుడు కూడా ఇన్ ద మోడర్న్ టెక్నాలజీ, ఇన్ ద మెడిసిన్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత స్టిల్ అంతా ఇది చేయటం. లాస్ట్ మనకు కాంట్రవర్సీ కూడా అయింది. ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన యూరిన్ తను తాగి కొని ఇదన్నీ చేసిన తర్వాత దాని గురించి చాలా డిబేట్ కూడా జరిగింది. మళ్ళీ దాని గురించి మన ఎతకలేదు. సో ఎంత ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగినా ఏం చేసినా కూడా దీని గురించి ఎక్కడో ఒక చోట ప్రాపకండా జరుగుతూ ఉంటుంది. ఇలా చేస్తే ఎక్కువ మంది నా దగ్గర క్లయింట్ కింద వచ్చిన వాళ్ళు కూడా అడుగుతుంటారు, డ్రై అయిపోతుంది డ్రాప్స్ వాడండి అంటే, అవసరం లేదండి, నేను పొద్దున లేగానే నా ఉమ్ము తీసి కంట్లో వేసుకుంటే డ్రైనెస్కి బాగా రిలీఫ్ ఉంటుందంట. సో ఇలాంటి కొంత ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం. దానిలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే కంటికి కూడా పాకుతుంది, నలుగుడ్ల పుండు ఉంటే ఉమ్ము తీసుకుని కళ్ళప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. డయాబెటిక్ ఫుడ్ ఉన్నప్పుడు డయాబెటిక్ వల్ల ఏదైనా కాలుకి ఏదైనా దెబ్బ తగిలి ఉంటే దాని మీద మీరు యూరిన్ చేసినప్పుడు దానివల్ల కూడా వైరస్ ఏదైనా ఉండి మీకు ఇంకా రిస్క్లా పడే ఛాన్సెస్ ఉంటుందండి అని చెప్పినా కూడా కొన్ని వర్షన్ మాట వినరు. సో ఎడ్యుకేట్ చేయటం అవర్ డ్యూటీ, వినకపోవటం వాళ్ళ కర్మను అనుకుని వదిలేయటమే దీనిలో బెటర్ చాయిస్. పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేసినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా యూజ్ చేయండి. అందరూ అన్ని రకాలుగా ఉంటారని లేదు. సో మీరు యూజ్ చేయకముందు ఒక బకెట్ నీళ్ళు కొట్టుకొని యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మన వల్ల ఇంకో వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా బకెట్ నీళ్ళు చుట్టూతో ఉన్న షీట్ మీద నీళ్ళు కొట్టండి. ఎందుకంటే అమ్మాయిలు కూర్చుని పోసుకున్న, అబ్బాయిలు నించుని పోసుకున్న, చుట్టూతో ఉన్న ఏరియా అంతా కూడా స్ప్రెడ్ చేసి మిగతా వాళ్ళకి మన వల్ల హాని జరగటం అంత సేఫ్ సైడ్ కాదు. ఎందుకంటే మనల్ని ఎలా డీల్ చేస్తాం, మన పక్కన వాడిని కూడా అలాగే డీల్ చేయాలి. మనం వచ్చినప్పుడు ఇదన్నీ శుభ్రంగా ఉంటే బాగుంటుందని అనుకున్న మైండ్ సెట్లో టాయిలెట్కి వెళ్తాం. సో పక్కన వాడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తున్నాడు. కాబట్టి ఈ టాయిలెట్ క్లీనింగ్ ప్రాసెస్ని హెల్త్ హ్యాబిట్ మీరు అలవాటు చేసుకోండి. అంతేకాని అది హెల్దీ హ్యాబిట్. ఎక్కడికి వెళ్ళినా ఒక బకెట్ నీళ్ళు కొట్టం. నాకు ఒక పేషెంట్స్ ఉన్నారండి, వాళ్ళంటే ఆంగ్లో ఇండియన్స్. వాళ్ళు వచ్చినప్పుడు అసలు రూమ్ ఇస్తే వాళ్ళు ఎంత బంగారులాగా చూసుకుంటారు. ఒక్క ఇండియన్ కూడా నాకు అలా చేసేవాళ్ళు ఎవ్వరిని నేను చూడలేదు. ఈ ఆంగ్లో ఇండియన్స్ అసలు వాళ్ళ ఫ్యామిలీ అందరు నా దగ్గర వచ్చేవాళ్ళు. అసలు వాళ్ళు వచ్చారంటే ముందు వెళ్ళి టాయిలెట్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని వెళ్ళినప్పుడు మొత్తం అది టిష్యూతో మొత్తం క్లీన్ చేసుకుని నీట్గా వాళ్ళ హైజీనిక్ ఎంత మెయింటైన్ చేస్తారు. నిజంగా చేతులు అయితే దండం పెట్టాలని అనిపిస్తుంది. కానీ మన వాళ్ళు అసలు లైట్ తీయరు, పంపు కట్టేయరు, సోపులు దొంగతనం చేస్తారు, లిక్విడ్ డిస్పెన్సర్ తీసుకెళ్ళిపోతుంటారు, అసలు కమ్మోడ్ని యూరిన్ చేస్తారు, ఫ్లష్ చేయరు, షిట్కి వెళ్తారు, ఫ్లష్ చేయరు. ఇలా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఎంత ఉంది. కాంట చూస్తారు. ఇదన్నీ చేసిన వాడు అదే పని పక్కన వాడు ఆ క్లీనింగ్ ఏం చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. సో మీరు చేసింది మీకు అంత చీదరగా అనిపించి క్లీన్ చేయలేకపోతున్నాడు, పక్కన వాడు ఎలా చేస్తారు. సో అలాంటి బిహేవియర్ మానుకోండి. ఎక్కువ ఫ్రెండ్లీగా కొన్నిసారి యూరినేట్ చేసుకున్నప్పుడు స్నానం చేసుకుంటే 3 to 5 లీటర్ నీళ్ళు మిగులుతుంది. ఒకసారి ఫ్లష్ చేసినానికి ట్యాంక్ సిస్టమ్ ప్రకారం 3 to 5 లీటర్. ఓల్డ్ ఇండియన్ ఏదైతే 7 to 10 లీటర్ అవుతుంది. బట్ మీరు ఎక్కువగా సేవ్ చేస్తున్నారు, బట్ మీ హెల్త్ వైజ్ వరకు మీరు రిస్క్లో పడుతున్నారు. సో అలాంటి పనులు మానుకోండి. ఓకేనా?